ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సభ్యులతోని. నేను ఈరోజు మొక్కింది ఒక విషయం, మారుమూరు ప్రాంతాలలో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఉపాధి కల్పించాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్రేగా ప్రారంభం చేయడం జరిగింది, మహాత్మా గాంధీ గారి పేరుతో. ఈరోజు మొన్న బీజేపీ ప్రభుత్వము పార్లమెంట్లో పేరు మార్చి ఏదైతే 90% కేంద్రం నుంచి కాంట్రిబ్యూషన్ ఉండనో దాన్ని 60% చేయడం జరిగింది. మేము ఇదే కోరుతున్నాం. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడు 16 లక్షల కోట్ల రెవెన్యూ ఉండే కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు 40 లక్షల కోట్ల రెవెన్యూ అయింది. అన్ని పదార్థాల మీద 18% జిఎస్టీ వేయడము, కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఫైనాన్షియలీ ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలలో బాగాలేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలు 40% ఇవ్వాలంటే మారుమూరు గ్రామాలలో ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏదైతే 60% చేశారో ఇది మళ్ళీ 90% చేయాలి. మీరు ఈ పేరు ఏదైతే మన్రేగా ఇచ్చారో ఇంకొక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఆ పేరు పెట్టుకోవచ్చు. మహాత్మా గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో వారి పేరు ఇలా మార్చడం సరిగా కాదు. మేము వారిని అప్పీల్ చేస్తున్నాము, మీరు ఈ మన్రేగా కార్యక్రమం, ఎందుకంటే మేము మారుమూరు ప్రాంతాలలో వెళ్ళినప్పుడు చాలామంది ఇదే చెప్తారు, సార్ మేము ఈరోజు ఈ మన్రేగా కార్యక్రమంలో కూలీ చేసి వచ్చామని చెప్పి. అంటే వారికి ఒక 100 days కూలీ భద్రత మన్రేగాలో ఉండేది. ఇప్పుడు 60%, 40% రాష్ట్రాలు అంటే డెఫినెట్లీ చాలా రాష్ట్రాలు 40% కాంట్రిబ్యూట్ చేయలేదు. దీన్ని మళ్ళీ 90% చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.